కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ ఓడు అరెస్ట్ అయ్యారు, మీరు లీగల్ లాయర్ని పెట్టుకుని కేసు వాదించుకొని. ఓకే. సో ఆ రూల్ ప్రకారం నిఖిల్కి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. సో నిఖిల్ ఇప్పుడు నిఖిల్ ఈతన్ ఫ్రెండ్, ఓకే, రవి ఫ్రెండ్, హైదరాబాద్లో ఆయన ఉంటాడు. ఆయన నెంబర్ కూడా తీసుకున్నాను, నేను ఫోన్ చేశాను, ఫోన్ పికప్ చేయలేదు. ఈ మేబీ ఎందుకంటే ఇటువంటి కంట్రవర్షియల్ కేసు కదా, భయపడతారు ఫోన్ పికప్ చేయడానికి. ఎందుకంటే కొన్ని పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు, మీడియా వాళ్ళు ఫోన్ చేస్తారు. అదే నా ఫోన్ కూడా చూసి ఆయన చేయలేదేమో, మరి ఆయన మరి సలీం అడ్వకేట్ అని వస్తుంది కదా ట్రూ కలర్లో చూసి ఫోన్ చేస్తానని నేను నమ్ముతున్నాను. అది ఓకే. సో తనకి ఎవరైనా సపోర్ట్ చేసినా లేకపోతే తనకి ఏమైనా వెళ్తే ఇన్వెస్టిగేషన్, మీరు అన్నారు ఒక ఇన్వెస్టిగేషన్ వెళ్ళొచ్చు అని చెప్పి, సో ఇటువంటి సినారియోస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కొంతమంది ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, బికాస్ రవికి సపోర్ట్ చేయాలంటుంది. మీరు వన్స్ ఆన్ ఫ్రేమ్ వచ్చిన తర్వాత రవికి సపోర్ట్ చేయాలని చెప్పి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా కమ్యూనికేట్ అవుతున్నారా? లేదు, నాకు అదే ఒక ఫ్రెండ్ కమ్యూనికేట్ అయ్యాడు, ఇంకా ఎవరు కమ్యూనికేట్ అయ్యలేదు. ఓకే. సో ఏమన్నాడు ఆ ఫ్రెండ్? ఏమన్నాడు మీకు? అదే మీరు చేయండి సార్, మీకు ఫైనాన్షియల్ కూడా ఏదైనా ఇష్యూ ఉంటే మనం చేస్తామని చెప్పి. ఓకే. సో రవికి క్లోజ్ అసోసియేషన్ తను ఎట్లా? మేబీ నాట్, ఐ హావ్ డౌట్ మై ఓన్ సెల్ఫ్. ఓకే, అది కూడా ఉంది. ఓకే, ఏమని? మేబీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడవచ్చు కదా. ఓకే, అంతే కదా. ఈరోజు నక్సలైట్ టాప్ డౌన్ నక్సలైట్ లీడర్ ఎలా దొరుకుతారు? అలా ఇన్నోసెంట్గా డీల్ చేస్తేనే దొరుకుతారు వాళ్ళు. సో మీకు ఆ డౌట్ కూడా ఉండింది, అంటే మీకు వచ్చే కాల్ సెషన్లో కూడా డౌట్ పడుతున్నారు. మీరు ఇప్పుడు ఇంత ఇన్వెస్టిగేషన్ అంటే రవికి సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకు ఏమైనా థ్రెడ్స్ లేకపోతే అఫ్కోర్స్ ఇండస్ట్రీ ఇప్పటికే చాలా కోపంగా ఉంది రవి విషయంలో, అది నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు అది. సో ఆ ఇంపాక్ట్ మీ మీద ఏమైనా మిమ్మల్ని ఎవరైనా బెదిరించడం, అసలు ఎందుకు కేసు హ్యాండిల్ చేస్తాం బెదిరించడం, లేకపోతే ఇంత డబ్బులు ఇస్తాం కేసు విత్డ్రా చేసుకొని చెప్పేమైనా ఉన్నాయా? ఆ లక్కీ ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు సార్ నాకు, అలా రావాలని నేను కోరుకుంటున్నాను. దొరికితే వదిలేస్తారా? దాని తర్వాత చూపిస్తాను నేను. ఒకవేళ ఎవరైనా సడన్ అమౌంట్ ఇస్తాం కేసు వదిలేదంటే తీసుకొచ్చి హాఫ్ మీకే హాఫ్ నేను తీసుకుంటాను. నాది వదిలేసాను, నాకు అవసరం లేదు ప్రెసెంట్. అది ఒకవేళ అది అంత అజంప్షన్ ఉంది సార్, ఎవరు అలా చేయరు. ఇంతవరకు కాల్స్ వచ్చాయి మీకు? లేదు, అసలు కాలేదు, ఒక్క కాల్ కూడా రాలేదు. ఓకే, ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ కాల్? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అదే చెప్తున్నా కదా. ఓకే, కానీ ఇప్పటివరకు ఏ కాల్ కూడా రాలేదు. కాల్ వచ్చాయి, కంగ్రాచులేషన్ చెప్పనీకి, మీ వీడియో వైరల్ అవుతున్నాయి, మీకు కావాలంటే డబ్బులు ఇస్తామని 2-3 కాల్ వచ్చాయి. అవునా? అవును. అంటే ఎవరికి ఏ విషయంలో డబ్బులు ఇస్తామని చెప్పి? అదే మా దేవుడు రవికి మీరు బయట తీసుకురండి సార్, ఆ విషయంలో ఎంత ఇస్తా ఉంటున్నారు? ఏదో 10,000 20,000 ఇస్తారేమో సార్. కామన్ పీపుల్ ఏమున్నారు చెప్పండి సార్, దానికి అదే వాళ్ళకి చాలా ఇది, అదే బలం, అదే వాళ్ళకి ఇది కదా, అంతే. సో కామన్ పీపుల్తో మీరు మాట్లాడాలంటున్నారు కదా, సో కామన్ పీపుల్ అజంప్షన్ని మీరు కోర్టు దృష్టికి తీసుకెళ్తే అక్కడ చెల్లుబాటు కాదు. సో అవి అన్ని బుర్ర కథలు వెళ్ళి మీరు మీడియా RTV సచిన్ తో మీరు చర్చించాలంటారు. ఆ పాయింట్స్ వ్యాలిడ్ కావు కాబట్టి, వ్యాలిడ్ కాదు కాబట్టి అక్కడ గ్రౌండ్స్లోకి రావు కాబట్టి రవి విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉండే అవకాశం అక్కడ కనిపించట్లేదు. రైట్, సాఫ్ట్ కార్నర్ ఉండే అవకాశం అక్కడ గ్రౌండ్లో కనిపించట్లేదు కదా. గాట్ మై పాయింట్ సార్? లేదా, నేను అర్థమయ్యలేదు. అంటే ఎక్కడ సాఫ్ట్ కార్నర్, మీరు అన్న మాటలు అక్కడ గ్రౌండ్కి వచ్చినప్పుడు సాఫ్ట్గా ఎక్కడ కనిపించవు. మీరు యు ఆర్ లేమ్యాన్ అబౌట్ ద లా, అవునా కదా? మీకు తెలియదు అది కోర్టు పురుషుని. ఇప్పుడు సినిమాలో ఎలా జస్టిస్ చౌదరి లాగా వాదించేది ఏమి ఉండదు అక్కడ. ఉన్న ఫ్యాక్ట్ మీద 2 లైన్స్లో 2 మినిట్స్లో చెప్పాలి అంతే. న్యాయానికి ధర్మానికి అలా ఏమి ఉండదు కదా, లేకుంటే సప్తగిరి LLB లాగా. అంటే రవిని బయటకు తీసుకురావాలంటే మీ దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం ఏంటి అనేది మీరు దాన్ని అసలు ఎక్కడ చెప్పట్లేదు. అది ప్లీజ్, మీకు ఆల్రెడీ చెప్పాను. 437 Class 3 ఓకే CRPC, ద అఫెన్స్ డెత్ పనిష్మెంట్ ఉంది, లేకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటేనే మనిషి జైల్లో ఉండాలి. అది ఈ కేసు కాదు. ఓకే, అట్లీస్ట్ స్పెషల్ యాక్ట్ ఇస్ లైక్ మనీ లాండింగ్ కేసు, టెర్రరిస్ట్ యాక్ట్ ఉన్నాయనుకో, దాంట్లో 10 years పనిష్మెంట్ ఉంది. అది కూడా కాదు కదా. ఓకే, సో అందుకే బెయిల్ ఏంటి అంటారు, ఇదే టెక్నికల్ గ్రౌండ్. ఓకే, ఇప్పుడు రవి తను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు, కస్టడీలో ఉన్నాడు కాబట్టి, పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి తనకి లీగల్గా ఏం అడిగే హక్కు ఉంటుంది? అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు యాడ్ అయ్యారు, లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు కాబట్టి ఓకే, బికాస్ ఒక కామన్ మ్యాన్గా జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరికి ఐడియా ఉండకపోవచ్చు లీగల్ పర్స్పెక్టివ్. సో కామన్ మ్యాన్ కాదు, అది కాకుండా పోలీస్ అంటేనే భయం ఎక్కువ ఉంటుంది. ట్రూ. సో ఇలా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నేను చెప్తున్నాను ఈరోజు ఆన్ రికార్డ్, 99% లాయర్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళనికే ఇష్టపడారు. ఓకే, ఎందుకు? అరే వాళ్ళు ఓన్ ఇది. ఓకే, కానీ నేను సెన్సేషనల్ కేసుకి కోరి
నేను వెళ్ళి తీసుకొని పోలీస్ విచారణలో ఇంటరాక్ట్ అవుతాను, ఇన్వాల్వ్ అవుతాను. ఓకే, రవి విషయానికి వచ్చినప్పుడు రవి తనకి ఎటువంటి ఫెసిలిటీస్, అది ఫెసిలిటర్ వాడో ఇట్ మేబీ తను ఎటువంటి రిక్వెస్టేషన్స్ కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంటుంది. వన్స్ మీరు లీగల్గా వెళ్ళారు కాబట్టి లీగల్గా